హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం పాలీ హౌస్కి వచ్చేసామండి. ఇది మొత్తం 2 acres ఉంది. 2 పార్టీషన్స్ చేసి ఒక సైడ్ మొత్తం లీఫీ వెజిటబుల్స్, ఎగ్జాటిక్ వెజిటబుల్స్, అలాగే మనకి అటువైపు వచ్చేస్తే బెల్ పెప్పర్ నాచి ఉంటుంది కదండి, బజ్జీ మిర్చి అదొక సైడ్ వేశారు. ఇక్కడ మనకి హైడ్రోఫోనిక్స్ పెట్టుకున్నాడండి ఆయన. ఈ లీఫీ వెజిటబుల్స్, రెడ్ అమరాంతస్, లెట్యూస్, బ్రొకోలీ అవంతా. ఇక్కడ చూసుకుంటే మనకి స్పినాచ్, లెట్యూస్, బ్రొకోలీ, ఇక్కడ కూడా రెడ్ అమరాంతస్ 2 డిఫరెంట్ వేలో మనకి లీఫీ వెజిటబుల్స్ గ్రో చేస్తున్నారు. ఒకటి నార్మల్ బెడ్స్ ఇచ్చేసి చేశారు, ఇటువైపు డ్రిప్, అన్నిటికీ డ్రిప్పే అండి. ఇది నార్మల్ బెడ్ పెట్టి చేశారు, ఇది హైడ్రోఫోనిక్స్ మెథడ్లో చేశారు. యంగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా తనకి ఫార్మింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఇలా చేశారు. అటువైపు మొత్తం మనకి బెల్ పెప్పర్ వచ్చేస్తుందండి. ట్రెంచింగ్ పద్ధతిలో, అంటే కాయ వచ్చినప్పుడు ప్లాంట్ వాలిపోకుండా ట్రెంచింగ్ పద్ధతి, అంటే ఇక్కడ టై చేసి కడతాం కదా, అలా కట్టేసి త్రీ డిఫరెంట్ కలర్స్ అండి. బెల్ పెప్పర్లో కూడా ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్, అలాగే బజ్జీ మిర్చి చేసేసారు. చాలా బాగుంది. వీళ్ళకి మెయిన్ మనకి పాలీ హౌస్లో ఎందుకు మనం చేద్దామంటే పెస్ట్ డిసీజ్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏమి పెస్టిసైడ్స్ అవి కొట్టరు. బయట కంటే క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి పాలీ హౌసెస్ ప్రిఫర్ చేస్తారు. వెనకల కనిపిస్తున్నట్టు కదండి, బ్లాక్ షర్ట్లో ఆ అబ్బాయి కార్తీక్. అంటే బీటెక్ చదివి వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్యాషను, ఉన్నతమైన జాబ్ వచ్చినా కూడా వదిలేసి ఈ ఫార్మింగ్లో మొత్తం ఇటు చూసిన క్యాప్సికమే అండి. ఇది మొత్తం ఇలా పెట్టేస్తున్నారు క్యాప్సికమ్. ఇక్కడైతే హైడ్రోఫోనిక్స్, క్యాప్సికమ్, అలాగే మనకి బెడ్స్ వేసేసి లీఫీ వెజిటబుల్స్, బ్రొకోలీ అవి కూడా గ్రో చేస్తున్నారు ఈ పాలీ హౌస్లో. ఇది మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏకరేజ్ మొత్తం నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎంత కాస్ట్ అవుతుందో, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా చెప్తాను. ఇప్పుడైతే ఇది చూడండి, ఈ మ్యాట్ వేసారు చూడండి. అది ఎందుకంటే వీడ్ రాకుండా. ఈ మెయిన్గా మనకి ఎక్కడైనా బయట వేసుకున్న వీడు మేజర్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ మనకి వీడ్ ప్రాబ్లం ఉండకూడదని ఈ మ్యాట్ వేసేసుకున్నారు. బీటెక్ చదివిన ఉద్యోగం వదిలేసి, మంచి ఉద్యోగం ఉన్నా కూడా వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇతను అసలు అవగాహన లేని సబ్జెక్టులో దిగి నేర్చుకొని కష్టపడి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాడండి. అసలు అవి నిజంగా చెప్తున్నాను, చాలా పాలీ హౌసెస్ చూశాను కానీ ఎంత నీట్గా, ఎంత బాగా మెయింటైన్ చేశాడంటే అసలు ఆ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ మీరు చూడొచ్చు. ఎంత అసలు గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ ఆ కలరు అంత పాప్ అయ్యి అంత ప్యూర్గా కనిపిస్తుంది. సైజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం చాలా బాగుందండి. ఇక్కడ మొత్తము కోకో పిట్టు కేరళ నుండి తెచ్చుకుంటాడంట అండి. కేరళ నుండి బల్క్గా తెచ్చుకొని చేస్తాడంట. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. ఇలా యంగ్ జనరేషన్స్ కూడా రావాలండి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారనుకో. మనకి దాంట్లో ఎంత కష్టం ఉంటుంది, ఎంత హ్యాపీనెస్తో మనం ఈ గ్రో చేస్తాము. ఫ్యూచర్లో మనము వ్యవసాయం మీద అవగాహన, ఇప్పుడు మన దగ్గరికి చాలామంది స్కూల్ పిల్లలు కూడా వస్తారండి. నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే కనీసం పిల్లలకి ఫార్మింగ్ బేసిక్స్ అయినా తెలియాలి. అట్లా యంగ్ ఎంటర్ప్రీనర్స్గా ఉండాలి. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇవే అవన్నీ తప్పని చెప్పాను, కానీ వ్యవసాయ విద్య కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే మనం తినేదేంటో మనకు తెలియాలి కదండి. ఈ కాలంలో మనము ఏం తింటున్నాము, ఎంత కల్తీ ఉందో ఏం తెలియదు. అదే మనం కొద్దిగా ప్లేస్లో ఉన్న గ్రో చేసుకొని మన చేతులతో గ్రో చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా. నాకైతే అసలు చాలా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందండి. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి గ్రో చేయాలన్నా, పాలీ హౌస్ డీటెయిల్స్ కావాలన్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కార్తిక్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎంక్వైరీస్ అడగొచ్చండి. ఇక్కడైతే టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి టెంపరేచర్ మీటర్ ఒకటి ఉందండి. అలాగే టెంపరేచర్ ఎక్కువ అయిపోయినప్పుడు అక్కడ ఫాగర్స్ అంటారనమాట, అది కూడా ఆన్ చేశారు ఇప్పుడు ఆయన. ఆ ఫాగర్స్ కూడా ఉంటాయి. ఆ ఫాగర్స్ వల్ల ఏంటంటే టెంపరేచర్ కూల్ అవుతూ ఉంటుంది ఓవర్ టెంపరేచర్ అయినప్పుడు. ఎందుకంటే మెయిన్గా క్యాప్సికమ్ గ్రో చేయడానికి ఏమవుతుందంటే కూల్ క్లైమేట్ కావాలి. అది మన ఇప్పుడు నెల్లూరులో అదంత సూటబుల్ కాదు, కానీ ఆర్టిఫిషియల్ మెథడ్స్తో మనము ఏదైనా గ్రో చేయొచ్చు. ఆ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఫాగర్స్ వల్ల టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే అసలు క్వాలిటీ అసలు బీభత్సం అండి. అసలు ఎంత బాగుందంటే నాకు తెలిసి 500 to 600 grams ఉంది ఒక క్యాప్సికమ్, అంత పెద్దగా ఉన్నాయండి అవి. అవి వచ్చేది ఎట్టంటే వంగకూడదు బాగా. చూస్తున్నారు అటు పక్క నేను తీసుకుంటారు ఆ ఊరికి ఇట్లా ఓవరాల్ వ్యూ. చల్లగా అయింది.
ఫ్రెండ్స్కి డిలీట్ చేయాలి, మనం యూస్ చేద్దాం. అయితే బజ్జీ మిర్చి అండి నేను చూపిస్తున్నాను చూడండి. ఆ క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే, వీళ్ళు స్మార్ట్ బజార్స్కి వాటితో టైఅప్ అయిపోయారంట అండి. వచ్చిన క్వాలిటీ మొత్తం అలాగే ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఆ క్వాలిటీ దగ్గర నుండి చూపిస్తాను చూడండి. అంత అసలు అలా తుంచి అలా నోట్లో పెట్టుకోవచ్చండి, అంత అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫాగర్స్ అని, మీకు అర్థమవుతుంది. ఆ దగ్గర నుండి చూపించడానికి ట్రై చేశాను. అది వర్షం లాగా పడుతుందండి ఆ క్యాప్సికమ్ మీద కానీ అలా లీవ్స్ మీద కూడా పడుతుంటే, మన మీద పడిన హెయిర్ మీద పడిన వాటర్ నిలిచిపోతుంది. అంత చాలా బాగా పడతా ఉందండి. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ టెంపరేచర్గా అనిపించింది. ఫాగర్స్ ఆన్ చేయగానే చాలా కూల్గా అనిపించేసింది. ఇక్కడ రెడ్ అమెరాంథస్ అండి. ఇక్కడైతే బెడ్ సిస్టంలో మొత్తము లీఫీ వెజిటేబుల్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నారు ఆయన. ఇక్కడ అమెరాంథస్, లెట్యూజు, స్పినాచ్, అలాగే మనకి ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, బ్రకోలీ అవి చాలా చెప్పారండి. అవన్నీ గ్రో చేస్తున్నారు. వన్ సైడ్ మొత్తం బెడ్ సిస్టమ్, ఇంకో సైడ్ మొత్తం హైడ్రోఫోనిక్స్ వేశారు. చాలా అసలు ఎంత బాగుందంటే, ఆ 2 acresలో 2 పార్టీషన్స్ చేసి ఒక సైడ్ క్యాప్సికము, అలాగే బజ్జీ మిర్చి, ఇటువైపు మొత్తం లీఫీ వెజిటేబుల్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ వేశారు. చాలా ప్లాన్డ్గా చాలా నీట్గా చేశారండి. ఇక్కడైతే వాళ్ళు పికింగ్కి వచ్చారండి. క్యాప్సికమ్ పిక్ చేస్తున్నారు, ఆర్డర్ ఏదో ఉందని. ఆ ఎల్లో క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగున్నాయండి. కొన్ని మన కోసం కూడా పిక్ చేసుకున్నాము. నమస్తే అండి, నా పేరు కార్తీక్. నేను ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ గ్రీన్ మీడో ఫార్మ్స్ నెల్లూరు. నేను మా బావగారు ఇద్దరం కలిసి ఈ ఫార్మ్స్ అనేది స్థాపించాము. 1 year బ్యాక్ ఇక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు యూరోపియన్ కుకుంబర్ స్టార్ట్ చేసాము ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ క్యాప్సికమ్, చిల్లీ బజ్జీ, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అనేది ప్రజెంట్ చేస్తున్నామండి. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మీరు చూస్తున్నారు ఈ ఫామ్లో అయితే 1900 క్యాప్సికమ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి మనము 3 కలర్స్ వెరైటీ ఆఫ్ క్యాప్సికమ్ అనేది తీయొచ్చు. రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ అనేది 3 కలర్స్ క్యాప్సికమ్ తీయొచ్చు. ఇంకోటి చిల్లీ బజ్జీ వచ్చి ఒక 200 ప్లాంట్స్ చిల్లీ బజ్జీ ఉన్నాయి. ఇది వచ్చి ఎగ్జాటిక్ వెరైటీ అండి అన్నీ. ఓకే, వాటి గురించి చెప్పండి బ్రదర్. దానికి ఎంత క్రాప్ వస్తుంది, ఏంది, ఎంత టైంకి, ఎప్పుడు వేస్తే, ఏ మంత్లో వేస్తే ఎంత టైంకి వస్తుంది, టైం ఎంత తీసుకుంటుంది, డ్యూరేషన్, అంటే క్రాప్ డ్యూరేషన్ ఎంత, క్రాప్ ఈల్డ్ ఎంత, ఎంత ఖర్చు అయింది, ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి, ప్లస్ ఎన్ని రోజులకు హార్వెస్టింగ్ చేస్తారు, వీటిలో చేయడం టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది మొత్తం స్టార్ట్. దీంట్లో వచ్చేసి మనము ప్రజెంట్ 1900 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో టోటల్ కలిపి అది రెడ్, ఎల్లో, గ్రీన్ 3 కలిపి 1900 ప్లాంట్స్ ఉన్నాయి. మనం ఈ వెరైటీ వచ్చి సింజెంటా వెరైటీ, సింజెంటా కామోస్ అండ్ బోకెన్ వెరైటీ అంటారు మన వీటిని.
నేను తీసుకున్న ప్రోడక్ట్ని. ఇది వచ్చి ఈచ్ సీడ్లింగ్ వచ్చి బెంగళూరు నుంచి తెప్పించాము. ఈచ్ సీడ్లింగ్ వచ్చేసి మనకి 10 to 11 రూపీస్ పడుతుంది మనకి ఇక్కడ, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి. ఇక్కడికి మనకి ఈచ్ ప్లాంట్ నుంచి మనం 5 to 7 kgs అనేది ఈల్డ్ అనేది తీయొచ్చు. 5 to 7 kgs ఈల్డ్ అనేది తీయొచ్చు. వీటి లైఫ్ స్పాన్ వచ్చి టోటల్గా 8 months to 1 year ఉంటుంది. బేస్డ్ ఆన్ మనము దాన్ని మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి, ప్లాంట్ మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఫస్ట్ క్రాప్ అనేది 90 daysకి, మనకు కలర్ అయితే ఫస్ట్ క్రాప్ 90 daysకి వస్తుంది. లేదు గ్రీన్ వెరైటీ తీయాలంటే 40 daysకి మనకు ఫస్ట్ హార్వెస్ట్ అనేది వస్తుంది. దీంట్లో బయటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బయట అనేది పెస్ట్ అటాక్ ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ పెస్టిసైడ్స్ అని ఏం వాడము, రెసిడ్యువల్ ఫ్రీ అంటాము. ఎందుకంటే మనం ఇక్కడ పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయకుండా, ఇక్కడ ఎందుకంటే పెస్ట్స్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్గానే మనం దీన్ని పండించడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఈల్డ్ వస్తుంది? ఈల్డ్ పర్ ప్లాంట్ వచ్చి 7 to 8 kgs పర్ ప్లాంట్ ఈల్డ్ వస్తుంది. టోటల్ మీద 1900 ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే వెనకుండేది మొత్తము చిల్లీ బజ్జీ అండి. ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది. ఇక్కడ మేము 200 ప్లాంట్స్ వేసాము క్యాప్సికమ్తో కలిపి. క్యాప్సికమ్ చిల్లీ మొత్తానికి, చిల్లీ అంతా కలిపి ఒకటే ఫ్యామిలీ కాబట్టి దానికి దీని న్యూట్రియన్స్ అనేవి సేమ్ ఉంటాయి. అందువల్ల 200 ప్లాంట్స్ వచ్చి చిల్లీ బజ్జీ వేసాము, 900 ప్లాంట్స్ వచ్చి క్యాప్సికమ్ వేసాము. ఇది ఈల్డ్ వచ్చి 9 to 12 kgs పర్ ప్లాంట్ ఈల్డ్ ఇస్తుందండి. సైజ్ కూడా మనం చూసినట్లయితే బల్కీ సైజ్ అను, ఫ్రూట్ కూడా ఎక్కడ బెండ్ అయ్యని లేకుండా నీట్గా ఫ్రూట్ అనేది సైజ్ వస్తుంది. అండి ఫాగర్స్ అంటే ఆర్టిఫిషియల్ రైన్ లాగా వస్తుంటుంది. దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి కదండి కార్తీక్ మాటలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. ఏదైనా ఎంక్వైరీస్ కోసం కార్తీక్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా బాయ్ మరి.